కోరుకున్నాను. చెర్రీ గారికి ప్రొడ్యూసర్ కాంగ్రెస్ ఇస్తున్నాను. మీరు ఇట్లనే చిన్న సినిమా చాలా తీయాలని కోరుకుంటున్నాను. తర్వాత డైరెక్టర్ రిలీజ్ రాణ గారు మీ వరకు ఫాలో అవుతున్నాను నేను. మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమా చేసి నవ్వించాలి అందరినీ. తర్వాత సినిమా ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా చూసినందుకు మీకు కంగ్రాట్స్ అండి. ఫైనల్గా చెప్పాలంటే సత్య మీరు స్టార్ కామెడీ అని అయిపోయింది సినిమాతో. మీరు ఇంక ఇలాగే అందరూ నవ్వించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ అండి, మ్యూజిక్ కాలభైరవ్ గారు కానీ అందరూ, డిఓపి మా ఫ్రెండ్ సురేష్, సో అందరూ చాలా అద్భుతంగా చేశారు. మీరు అందరూ ఈ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా మీరు చిట్టి కోసం వెళ్ళారా లేకపోతే ఏంటి, ఎవరి కోసం వెళ్ళారు సినిమా చూడాలి? చెర్రీ గారు ప్రొడ్యూసర్ కోసం వెళ్ళారు. ఓకే, సో మీకు ఎలా అనిపించింది అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్బస్టర్ హిట్ని ఆ టైంలో ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకుండా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్లో వచ్చి నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అందరు నవ్వుకున్నారు. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? ఆ రైటింగ్ కానీ లేకపోతే రితేష్ గారి నాన్నగారికి అది ఎలా అనిపించింది? అండి థియేటర్లో మళ్ళీ అంత వైబ్ అంటే ఆడియన్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అది రితేష్ వారికి ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నాను నేను. సో థ్యాంక్ యూ అండి. అలాగే సరిపోదా శనివారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని ఇప్పుడు ఈ సినిమా గురించి మీరు నేను చూసారని చెప్పి విన్నాము. సో మీకు ఎలా అనిపించింది మీ మాట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందుకు నమస్కారం. రితేష్ అంటే ఒక డైరెక్టర్గా ఫస్ట్ మీ గురించే మాట్లాడాడు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అంటే దేర్ ఆర్ very few filmmakers who has that visual grammar and visual comedy. సో అది పుల్ అప్ చేసిన విధానం వచ్చేసరికి నాకు మత్తు వదలడాలో సర్ప్రైజ్ అయ్యాను నేను, హ్యాపీ బర్త్డేలో సర్ప్రైజ్ అయ్యాను, దీనిలో కూడా వచ్చేసరికి సర్ప్రైజ్ మీ అగైన్. సో ఇట్స్ నాట్ సో ఈజీ, యూ కెప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒకనొక సీక్వెన్స్లో వచ్చేసరికి ఇప్పుడు అజయ్ గారిది, సత్యాది, సింహాది అంతా వచ్చేసరికి ఒక రౌండ్ ట్రాలీ ఒకటి ఉంటుంది విత్ లైట్ చేంజ్ అని. సో అలాంటి ఒక సీక్వెన్స్ వచ్చేసరికి అది ప్రాపర్గా రాయాలి, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్ ఆన్ పార్ ఇన్స్టింక్ట్ పనిచేయాలి. సో అలాంటి ఎన్నో సీక్వెన్స్ నాకు గుర్తుంది ఒకటే యాక్చువల్లీ, బట్ ఎన్నో సీక్వెన్సెస్ యూ హావ్ డన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, whether it is Mattu Vadala 3 or Mettu Vadala 2. So I'm looking forward. Big congratulations. And Simha, నాకు చూసినప్పుడు నాకు ఒకటి ఏమనిపించింది అంటే మనకి చాలా తక్కువ రిలేటబుల్ ఫేసెస్ ఉంటాయి యాక్చువల్గా. సో వెన్ యువర్ ఆన్ స్క్రీన్ వీడు మనలో ఒకడ్రా అని చెప్పి అనిపించే ఫేసెస్ చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా. సో యువర్ వన్ అమాంగ్ అస్ అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యే ఒక న్యాచురల్ యాక్టింగ్ అండ్ న్యాచురల్ ఫేస్ ఉంది యాక్చువల్గా. సో సినిమా లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ వండర్స్ దట్ యువర్ గోయింగ్ టు డూ. అండ్ ది బిగ్ బ్రదర్ భైరవ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ కలర్ ఫోటో కానీ కార్తికేయ కానీ మీరు చేస్తున్న వర్క్ ప్రతి ఒక్కటి వచ్చేసరికి ఇట్స్ అవుట్ స్టాండింగ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అండ్ సత్య యాక్చువల్గా సరిపోదా సినిమాలో వచ్చేసరికి ఒక రోజు అంటే మామూలుగా సత్య ఒక రోజు రోజులు అలాంటివి చేయడు, నా కోసం చేశాను. అది కూడా వచ్చేసరికి కష్టపడి ప్రతిలాంటి చేయించి ఎడిట్లో తీసాను. అది చెప్పే సో డిలీటెడ్ సీన్ ఎలా ఒకసారి రిలీజ్ చేయబోతుంది ఇప్పుడు చెప్పేస్తే పెట్టారు. సో సత్య, ఇట్స్ బీన్ ఎ బ్లెస్సింగ్. అంటే నీలాంటి ఒక పర్సన్తో వర్క్ చేయడం అనేది. యశ్వత్ సూర్య గారు మామూలుగా ఒకసారికి ఎవరిని పోగొట్టారు ఆయన. సార్ యార్ సార్ ఎవరు తమిళ్లో వడివేలు మాదిరి ఇరికారు సార్ ఇక్కడ అని చెప్పన్నారు. సో వడివేలు అంటే ఆయన వచ్చేసరికి ఆయన ఒక కల్చరల్ ఐడెంటిటీ అక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద కనిపించగానే ఎలా నవ్వుతారో వెంటనే ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు, వెంటనే నవ్వేస్తాం. అట్లా ఆ స్టేటస్ అటైన్ చేసుకున్నావు సత్య. నువ్వు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించగానే నవ్వేస్తున్నావు యాక్చువల్లీ. నువ్వు డైలాగ్ చెప్తావా లేకపోతే ఇంకేమి ఏం చేస్తావో కూడా ఆలోచించట్లేదు. సో అలాంటి ఒక స్టేటస్ అటైన్ చేసుకోవడం చాలా కష్టం యాక్చువల్గా. నువ్వు అసలు ఈ సినిమాకి వచ్చేసరికి నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయావు. అండ్ నాకు తెలిసి ఆ క్లైమాక్స్లో 16 ఏళ్ళ వయసుకి నువ్వు వేసిన డ్యాన్స్కి మళ్ళీ వినాయక చవితి నిమజ్జనానికి మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ దానికి డ్యాన్స్ వేస్తాడు అనుకుంటా. సో అంత అసలు థియేటర్ మొత్తం వచ్చేసరికి ఒక రకంగా ఊగిపోయింది అసలు ఆ సీక్వెన్స్కి. అండ్ కార్తిక్ సార్ అసలు ఎక్కువ డైరెక్టర్.
సో బ్యూటిఫుల్ వర్క్, చాలా 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 బాగుంది. యాక్చువల్గా మీరు ముందు నుంచి చెప్తూనే ఉండేవాళ్ళు ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుందని చెప్పని. చాలా చాలా బాగుంది. అండ్ చెర్రీ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫర్ అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ రాజా అండ్ సునీల్ గారు, జీవన్, రోహిణి గారు సార్, మీ పేరు నాకు తెలియదు, మాజీ ఓర్నా కొడుక పేరు ఇద్దరు, వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. సో ఫర్ ఈచ్ అండ్ ఎవరి వన్ టు హోల్ టీమ్. అండ్ నవీన్ గారు అండ్ రవి గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నిన్ను కోరి మజిలీ లాంటి మంచి లవ్ స్టోరీస్ని మనకి అందించిన శివ నిర్మాణ గారి చేతికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మాస్ సినిమాలైన క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల